హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎలాన్ మస్క్ ని ఒక ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ అడిగారు. అసలు మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి అని. ఇది అందరూ అడిగే చాలా రొటీన్ క్వశ్చన్, కానీ దీనికి ఎలాన్ మస్క్ చెప్పిన సమాధానం మనల్ని ఆలోచింప చేస్తుంది. ఆయన ఏమన్నారంటే, నేను వారానికి 100 గంటలు పని చేస్తా. ఇలా ఒక పని మీద మనసు పెట్టి డిసిప్లిన్తో 100 గంటల పని చేస్తే ఎవరైనా సరే వాళ్ళు అనుకున్నది సాధించవచ్చు అన్నాడు. అయితే అసలు ఈ 100 గంటలు అనే స్పెసిఫిక్ నంబర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇంకా తక్కువ లేదా ఎక్కువ గంటలు పని చేయొచ్చు కదా? ఇలాంటి డౌట్స్ వస్తే వాటిని ముందు పక్కన పెట్టి అసలు ఎలాన్ మస్క్ విన్నింగ్ సైకాలజీ మీద ఫోకస్ చేద్దాం. ఎలాన్ మస్క్ లాగా వారంలో దాదాపు 100 గంటల బోరు కొట్టకుండా, కష్టపడకుండా క్రమశిక్షణతో ఆడుతూ పాడుతూ ఎలా పని చేయొచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ స్టార్ట్ అవర్ వీడియో. ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్ మీ డైలీ లైఫ్లో ఉపయోగపడుతుంది. ఎలాన్ మస్క్ ఇన్ ద 100-hour వర్క్ వీక్ మైండ్ సెట్. వర్క్ యాజ్ ప్లే, చేంజ్ యువర్ పర్సెప్షన్ అండ్ ప్రాక్టీస్. మన పాత తెలుగు సినిమా పాట ఒకటి ఉంది, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సులుపు ఏమున్నది. ఈ పాటలోని లిరిక్స్ విన్నప్పుడు మనందరికీ సులువుగా పనిచేసే ఒక సింపుల్ ట్రిక్ అర్థమవుతుంది. అదేంటంటే, చేసే పనిని ఆడుతూ పాడుతూ ఒక ఆటలాగా చేయాలి. అయితే అలా చేయడం చెప్పినంత ఈజీ ఏమీ కాదు. అందుకే మనం కొన్ని టిప్స్ తెలుసుకుందాం. ఇలా వర్క్ని ప్లే లాగా, ఒక గేమ్ లాగా మార్చుకోవడం అనేది ముందు మన మైండ్ సెట్తో మొదలవుతుంది. అంటే చేసే పని మీద ఏదైనా కానీ అందులో క్యూరియాసిటీ అండ్ క్రియేటివిటీని మనం ఎత్తుక్కోవాలి. మీరు అనొచ్చు, అన్ని పనుల్లోనూ క్రియేటివిటీ ఉండదు కదా అని. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఈ ప్రపంచంలో సొంతంగా ఏదైనా సాధించారు అనే వాళ్ళని ఎవరినైనా తీసుకోండి. సైంటిస్టులు, ఎంటర్ప్రెన్యూర్స్, ఫ్రీడమ్ ఫైటర్స్, వైటర్స్, ఫిల్మ్ మేకర్స్, ఇలా రకరకాల ఫీల్డ్స్లో ఉన్న ఎవరినైనా తీసుకోండి. వీళ్ళందరిలో ఉన్న కామన్ క్వాలిటీ ఏంటంటే, వాళ్ళు చేసే పని కష్టంగా అనిపించవచ్చు, కానీ ఆ పని వెనుక మోటివేషన్ అండ్ క్యూరియాసిటీ అండ్ క్రియేటివిటీ మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. సో పాయింట్ ఏంటంటే, లైఫ్ అనేది స్ట్రెస్ఫుల్, అందులో డౌట్ లేదు. ఈ వర్క్ స్ట్రెస్ పోవాలంటే పనిలో ఒక ప్లేఫుల్నెస్, ఒక క్యూరియాసిటీని తీసుకోవాలి. అంటే రొటీన్గా రోజు చేసే పనిలో కొత్త మెథడ్ని ఇంక్లూడ్ చేయండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ మీరు ఎక్సెల్ షీట్లో 1 గంట సేపు డేటా ఎంటర్ చేయాలి అనుకోండి. ఈ టాస్క్ని ఎగ్జిటింగ్గా మార్చడానికి ఎక్సెల్లో కొత్త ఆప్షన్స్ని నేర్చుకోండి. వాటి సహాయంతో గంటలో చేయాల్సిన పనిని అరగంటలో పూర్తి చేయొచ్చు. ఇలా సొంతంగా ఓన్ ఇంట్రెస్ట్తో ఒక కొత్త పనిని పూర్తి చేస్తే దానివల్ల వచ్చే పాజిటివ్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా కొత్త విషయాలు నేర్చుకోవడానికి మనల్ని మోటివేట్ చేస్తుంది. చేసే పనిలో చిన్న చిన్న డెడ్ లైన్స్ పెట్టుకోండి. కొత్త టెక్నిక్స్ ఎక్స్ప్లోర్ చేయండి. ఒక గేమ్ ఆడుతున్నప్పుడు డైలీ టార్గెట్స్ పెట్టుకొని వాటిని రీచ్ అవ్వడానికి ట్రై చేయండి. ఇలాంటివన్నీ వర్క్ని ప్లేలా మారుస్తాయి. ఆడుతూ పాడుతూ అలసట లేకుండా మీరు చేసే పని చేసేలాగా మోటివేట్ చేస్తాయి. సో టాస్క్ ఎంత కష్టంగా ఉన్నా సరే ట్రై టు మేక్ ఇట్ ఫన్. నింజాస్నే ఉదాహరణకు తీసుకోండి. వీళ్ళు మొహం చూపించరు, కేవలం సాధన చేస్తారు. అండ్ వాళ్ళు చేసిన ప్రాక్టీస్ని జనాలకి చూపిస్తూ ఉంటారు. వీళ్ళకిది ప్రాక్టీస్ చేయడానికి చాలా బలమైన వర్క్ ఎత్తిక ఉంటుంది. అండ్ బహుశా ఈ వర్క్ ఎత్తికి ఎలాన్ మస్క్లో కూడా ఉందనుకోవచ్చు. అండ్ ఇంకా ఈ నిమిషాల మనం కూడా ఎలా ప్రొడక్టివిటీలో ఉండాలి అంటే, నేను మీకు ఒక పుస్తకాన్ని రికమెండ్ చేస్తాను. అదే హౌ టు బి ఏ ప్రొడక్టివిటీ నింజా బై గ్రహం అల్కాట్. ఈ పుస్తకంలోని ప్రొడక్టివిటీ టిప్స్ మనలోని ఎలాన్ మస్క్ని నిద్రలేపుతాయి. సో తప్పకుండా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్, ఫైండ్ ద పర్పస్. మీరు పని చేయడానికి మీకంటూ ఒక పర్పస్ ఉండాలి. యూ షుడ్ నో వై యు ఆర్ వెయిటింగ్. సైమన్ సినెక్ అనే రైటర్ ఒక మాట చెప్పాడు, పీపుల్ డోంట్ బై వాట్ యూ డూ, డే బై వై యూ డూ ఇట్, అండ్ వాట్ యూ డూ సింప్లీ ప్రూవ్స్ వాట్ యూ బిలీవ్. అంటే దీన్నే సింపుల్గా మాట్లాడుకుంటే, జనానికి కనెక్ట్ అయ్యేది పని కాదు, పని వెనకాల ఉన్న పర్పస్. కారణం ఏంటి అంటే, అసలు మనం ఎందుకు కష్టపడుతున్నాం, దేనికోసం నిద్ర మానుకున్న మరి ఈ పని చేస్తున్నాం అని మనల్ని మనం ప్రశ్నించుకున్నప్పుడు దానికి దొరికే ఆన్సరే పర్పస్. అయితే ఈ పర్పస్ అనేది ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది. ఇలానే ఉండాలి అనేమి రూల్ ఏమీ లేదు. ఎవరిష్టం వాళ్ళది. ఎవరి లైఫ్కి వాళ్ళే ఓన్ పర్పస్ వెతుక్కోవాలి. ఇలా పని చేసేటప్పుడు పర్పస్ ఏమిటో మైండ్లో ఉంటే ఎన్ని గంటలైనా, ఎంత కష్టమైనా సరే మన మైండ్ పట్టుదలగా పోరాడుతుంది, పని చేస్తుంది. సపోజ్ నా పర్సనల్ ఎగ్జాంపుల్నే మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో గురించి స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు, ఎలాన్ మస్క్ గురించి రీసెర్చ్ చేసేటప్పుడు
కొన్ని చోట్ల ఎక్కువ టైం పట్టింది, ఎనర్జీ తగ్గిపోయింది. కానీ మైండ్లో వీడియో పర్పస్ ఏంటి అని ప్రశ్నించుకున్నప్పుడు నచ్చిన పనిని ప్రొడక్టివ్గా, ప్లేఫుల్గా, పీస్ఫుల్గా ఎలా పూర్తి చేయొచ్చు, మన సబ్స్క్రైబర్స్కి ఖచ్చితంగా ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎలా ఉంటుంది. ఈ ఆలోచనలే నా పర్పస్ అయ్యాయి. సైమన్ సినెక్ చెప్పినట్టు ఎప్పుడైనా చేసే పనిలో ఉత్సాహం లేకపోయినా, చెయ్యాలనే కసి తగ్గినా, ఆ పని మొదలు పెట్టే ముందు మీ మనసులో అనుకున్న పర్పస్ని, పర్సనల్ వాల్యూస్ని గుర్తు చేసుకోండి. వెంటనే కొత్త ఉత్సాహం వచ్చేస్తుంది. కుదిరితే ప్రతిరోజు ఉదయాన్నే ఒక 10 నిమిషాలు మీ గోల్స్ని, మీ పర్సనల్ పర్పస్ని మీలో మీరు గుర్తు తెచ్చుకోండి. మీలోని ఎనర్జీ లెవెల్స్ వేరేలా ఉంటాయి. వారంలో 100 గంటలు రీచ్ అవ్వడం పెద్ద కష్టం కాదు అని మీకు తెలుస్తుంది. నెక్స్ట్, ప్రిపేర్ యువర్ బాడీ ఫర్ లాంగ్ అవర్స్. ఎలన్ మస్క్ చెప్పిన ఈ లాంగ్ వర్కింగ్ అవర్స్ని అచీవ్ చేసేటప్పుడు మొదట్లో మన బాడీ సహకరించకపోవచ్చు. ఎక్కువసేపు పనిచేస్తే ఫిజికల్గా, ఎమోషనల్గా మన లిమిట్స్కి మనమే టెస్ట్ పెట్టినట్టు అవుతుంది. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడం తగ్గుతుంది. సినిమాలు, సరదాలు, హ్యాబిట్స్ అన్నీ సాక్రిఫైస్ చేయాలి. అందుకే స్టార్టప్ సర్కిల్లో ఒక సేయింగ్ ఉంటుంది, వాంట్ టు ఆపరేట్ ఏ సక్సెస్ఫుల్ స్టార్టప్, చూస్ ఎనీ 3 ఆఫ్ ద ఫాలోయింగ్: వర్క్, స్లీప్, ఫ్యామిలీ, ఫిట్నెస్ ఆర్ ఫ్రెండ్స్. ఈ 5 ఏదో ఒక 3 మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడే మనం స్టార్టప్లో మనం సక్సెస్ అవ్వచ్చు అనేది ఇక్కడ పాయింట్. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి, తప్పదు. సాక్రిఫైస్ ఈజ్ ద మ్యాండేటరీ ఫర్ సక్సెస్. అయితే మనం దేనికోసమో సాక్రిఫైస్ చేస్తున్నామో అనేది మన చేతుల్లోనే ఉంటుంది. అది మాత్రం పూర్తిగా ఓన్ చాయిస్ అవ్వాలి. సపోజ్ కొంతమంది వీడియో గేమ్ ఆడటం కోసం నిద్రను త్యాగం చేస్తారు, లేదా సోషల్ మీడియాలో రీల్స్ చూసుకుంటూ గంటల తరబడి సమయాన్ని త్యాగం చేస్తారు. అదేవిధంగా ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ని డెడ్ లైన్ లోపు పూర్తి చేయడానికి కూడా కొంతమంది నిద్రను త్యాగం చేయొచ్చు. బయోలాజికల్గా మన బాడీకి గంటల తరబడి పని చేయగలిగే శక్తి ఉంటుంది. అయితే ఆ శక్తిని ఎలా వాడుకుంటున్నాం, ఏ పని కోసం ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది మన చేతుల్లో ఉంటుంది. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరి లైఫ్లో ఉండేది 24 గంటలే. ఫిజికల్గా మన బాడీ కెపాసిటీ ఎంతో మనకి అంచనా ఉంటుంది. సో కంటిన్యూస్గా 12 గంటలు పని చేసినప్పుడు బాడీలో ఎనర్జీ లెవెల్స్ని గమనించండి. అలాగే 8 గంటలు నిద్రపోయినప్పుడు ఎలా ఉందో ఒకసారి చూడండి. 7 గంటలు నిద్రపోతే ఎలా ఉందో చూడండి. 6 గంటలు నిద్రపోతే ఎలా ఉందో కూడా చూడండి. తేడాని గమనించండి. 99% పీపుల్కి 6 to 8 అవర్స్ మధ్యలో ఎంతసేపు పడుకున్నా సరే పెద్దగా తేడా కనిపించదు. సో ఎలాన్ మస్క్ చెప్పేది ఏంటంటే, బాడీలో స్ట్రెస్ లెవెల్స్ని మేనేజ్ చేసుకుంటే ఎక్కువసేపు పని చేయగలుగుతాం. ప్రొడక్టివిటీ పీక్స్లో ఉంటుంది. అప్పుడప్పుడు బ్రేక్స్ తీసుకుంటూ ఫిజికల్ ఫిట్నెస్ని మెయింటైన్ చేయాలి. లాంగ్ వర్కింగ్ అవర్స్ అనేవి బాడీకి అలవాటైపోతాయి. ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వాళ్ళైతే ప్రతి 45 నిమిషాలకు ఒకసారి కుర్చీలో నుంచి లేచి ఒక 5 నిమిషాలు వాకింగ్ చేయండి. అలాగే ఎక్కువ మంచి నీళ్ళు తాగుతూ ఉండాలి. హెల్తీ ఫుడ్ అండ్ హెల్తీ స్లీపింగ్ హ్యాబిట్స్ చాలా వరకు స్ట్రెస్ని లెవెల్స్ని తగ్గిస్తాయి. సో ప్రిపేర్డ్ యువర్ బాడీ, ఎవ్రీథింగ్ విల్ ఫైల్ ఇన్ టు ప్లేస్. నెంబర్ 4, ప్రిపేర్ యువర్ మైండ్స్ ఫర్ లాంగ్ అవర్స్. ఇక్కడ మైండ్ అంటే సైకలాజికల్గా మనల్ని మనం సిద్ధం చేసుకోవడం. దీనికి ఎలన్ మస్క్ చెప్పే సింపుల్ ఆన్సర్, లవ్ వాట్ యు డూ. చేసే పనిని జెన్యూన్గా ప్రేమించి చేస్తే మన మైండ్లో గంటలు కూడా నిమిషాల్లో మారిపోతాయి. కాబట్టి పనిని ప్రేమించండి, ఒక ఎంజాయబుల్ యాక్టివిటీ లాగా మార్చుకోండి. ఒకవేళ ఇష్టం లేని రొటీన్ టాస్క్లు ఉంటే సాధ్యమైనంత త్వరగా వాటిని ఫినిష్ చేసేయండి. కుదిరితే ఆటోమేటిక్గా ఫాస్ట్గా పూర్తయ్యే లోపల ప్లాన్ చేయండి. దీనివల్ల మిగిలిన సమయాన్ని మీకు నచ్చిన పనులు చేయడంలో ఉపయోగపడుతుంది. ఎలన్ మస్క్ ఇచ్చే ఇంకో సలహా ఏంటంటే, ట్రైన్డ్ అండ్ డిలైట్ యూ వర్క్. మీ టీంలో మీతో పాటు పనిచేసే వాళ్ళు కొన్ని పర్టికులర్ టాస్క్లు చేయడంలో ఎక్స్పర్ట్ అయి ఉంటారు. సో వాళ్ళతో కొలాబరేట్ అయితే మీ ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది. ఒక విధంగా పని చెప్పడం, చేయించుకోవడం కూడా ఒక ఆర్ట్ అనుకోవాలి. ఈ స్కిల్ని కూడా స్లోగా మీరు డెవలప్ చేసుకోవాలి. అప్పుడు మీతో పాటు మీ టీం కూడా బెనిఫిట్ అవుతుంది. ఈ విషయంలో ఎలన్ మస్క్ కంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు ఉండరు. ఎందుకంటే $1 బిలియన్ కంపెనీలు డే టు డే మేనేజ్ చేయాలంటే బలమైన టీం వర్క్ అవసరం. సో మీ గోల్స్ ఏదైనా కానీ బీ మైండ్ఫుల్ ఆఫ్ యువర్ టీమ్. అన్ని పనులు మీరే చేయాల్సిన అవసరం లేదు. ఫైండ్ లైక్ మైండెడ్ పీపుల్ అండ్ ఎంజాయ్ కొలాబరేషన్. చివరిగా ఫైట్ బోర్డమ్ అండ్ బర్న్అవుట్. నచ్చిన పని చేస్తున్న గంటల తరబడి ఎంజాయ్మెంట్లో ఉన్న ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా బోర్ కొడుతుంది, బర్న్అవుట్ అవుతుంది. ఇలా అవడం సహజం. ఎప్పటికప్పుడు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ని
ఎనర్జెటిక్గా మార్చుకోవడం మీద కూడా మనం దృష్టి పెట్టాలి. బోర్డమ్ లేదా బర్న్అవుట్ ఫీలింగ్ వచ్చేది మెయిన్గా చేసే పనిలో ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ లేనప్పుడు. సో ఎలన్ మస్క్ ఏమంటాడంటే ఫోకస్ ఆన్ సిగ్నల్ ఓవర్ నాయిస్. ఇక్కడ సిగ్నల్ అంటే ఇంజనీరింగ్ అండ్ క్రియేటివిటీ, నాయిస్ అంటే సొల్యూషన్ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్. ఇంకొంచెం క్లియర్గా చెప్పాలంటే సిగ్నల్ అంటే ఆ పని మీద మీకున్న ప్యాషన్, ఆ పనిలో మీరు చేసే ఎంజాయ్మెంట్, క్రియేటివిటీ. అండ్ నాయిస్ అంటే దాని మీద మీరు చేస్తున్న ఓవర్ థింకింగ్ అండ్ పనికి అనవసరమైన మీటింగ్స్, ఇవన్నీ. సో బేసిక్గా మనం మెంటల్గా అలసిపోయేది లేదా బర్న్అవుట్ అయిపోయేది ఇలాంటి వాటి వల్లే. దీనికి టెస్లా కార్ కంపెనీ బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఎలన్ మస్క్ టెస్లాని అడ్వర్టైజ్మెంట్ చేయడం కోసం డబ్బులు ఖర్చు పెట్టలేదు, దాన్ని నాయిస్ లాగా ఎలన్ మస్క్ చూశాడు. సో ఆయన సిగ్నల్ ఏం చూశాడంటే ఫండ్స్ అన్నీ కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేశాడు. పాయింట్ ఏంటంటే రొటీన్ అండ్ రెగ్యులర్ బొత్తులో వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఎక్కడో చోట బోర్డమ్ అండ్ బర్న్అవుట్ ఫీలింగ్ వస్తుంది. అలాంటప్పుడు చుట్టూ ఉన్న నాయిస్ని పట్టించుకోకుండా సిగ్నల్ కోసం వెతుక్కోవాలి. అంటే మనం చేస్తున్న పనిలో ఇన్నోవేటివ్గా ఇలాంటి మార్పులు తీసుకురావచ్చు. అంటే ఆలోచించండి, కొత్తగా ఏం చేయొచ్చు ఆలోచించండి. ఎలన్ మస్క్ అంటాడు నాయిస్ కంటే సిగ్నల్ గొప్పది, అదే మిమ్మల్ని కాపాడుతుంది. సో ఎక్కువసేపు పనిచేసి బోరు కొట్టినా, గివ్ అప్ చేద్దామా అనిపించిన సిగ్నల్ కోసం వెతకండి. బీ బోల్డ్ అండ్ బ్రేవ్. ఖచ్చితంగా వెంటనే కొత్త ఎనర్జీతో బర్న్అవుట్ నుండి బయటపడతారు. అప్పుడు 100 గంటలు చేయడం పెద్ద మ్యాటర్ అనిపించదు. సో ఫ్రెండ్స్, ఇది ఎలన్ మస్క్ 100 అవర్స్ రూల్. అయితే ఒక్కసారి ఫాస్ట్గా ఈ పాయింట్స్ అన్నిటినీ రివైజ్ చేసుకుందాం. మనకి బాగా గుర్తుండడానికి ఎలన్ మస్క్ లాగా వారంలో 100 గంటలు పనిచేసే మైండ్ సెట్ కావాలంటే ముందుగా వర్క్ని ప్లేలాగా చూడండి. చేసే పనిని ఆడుతూ పాడుతూ ఒక ఆటలాగా చేయాలి. అండ్ రొటీన్గా రోజు చేసే పనిలో కొత్త మెథడ్ని ఇంక్లూడ్ చేయండి. చేసే పనిలో చిన్న చిన్న డెడ్ లైన్స్ పెట్టుకోండి. కొత్త కొత్త టెక్నిక్స్ ఎక్స్క్లూజివ్ చేయండి. ఒక గేమ్ ఆడినట్టు డైలీ టార్గెట్ పెట్టుకొని వాటిని రీచ్ అవడానికి ట్రై చేయండి. ఇలాంటివన్నీ వర్క్ని ప్లేగా మారుస్తాయి. ఫైండ్ ద పర్పస్ వై యు ఆర్ వర్క్. కనెక్ట్ అయ్యేది పని కాదు, వెనకాల ఉన్న పర్పస్. ఇది జనాలకి కనెక్ట్ అవుతుంది. సో పని మొదలు పెట్టే ముందు మీ మనసులో అనుకున్న పర్పస్ని, పర్సనల్ వాల్యూస్ని గుర్తు చేసుకోండి. వెంటనే కొత్త ఉత్సాహం వస్తుంది. ప్రిపేర్ యువర్ బాడీ ఫర్ లాంగ్ అవర్స్. ఎలన్ మస్క్ చెప్పిన ఈ లాంగ్ వర్కింగ్ అవర్స్ని అచీవ్ చేసేటప్పుడు మొదట్లో మన బాడీ సహకరించకపోవచ్చు. అయితే గుర్తుంచుకోండి, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరి లైఫ్లో ఉండేది 24 గంటలే. ఫిజికల్గా మన బాడీ కెపాసిటీ ఎంతో మనకి అంచనా ఉంటే చాలు. లిమిట్స్ని టెస్ట్ చేయండి. ఒకటెప్పుడు గుర్తుంచుకోండి, మీ బాడీ మీరు ఊహించిన దానికంటే బలమైనది. ప్రిపేర్డ్ యువర్ మైండ్ ఫర్ లాంగ్ అవర్స్. ఇక్కడ మైండ్ అంటే సైకలాజికల్గా మనల్ని మనం సిద్ధం చేసుకోవడం. దీనికి ఎలన్ మస్క్ ఇచ్చే సింపుల్ ఆన్సర్ లవ్ వాట్ యు డూ. చేసే పనిని జెన్యున్గా ప్రేమించి చేస్తే మన మైండ్లో గంటలు కూడా నిమిషాల్లో మారిపోతాయి. అలాగే మీ గోల్ ఏదైనా బీ మైండ్ఫుల్ యువర్ టీమ్. అన్ని పనులు మీరే చేయాల్సిన అవసరం లేదు. ఫైండ్ లైక్ మైండెడ్ పీపుల్ అండ్ ఎంజాయ్ సెలబ్రేషన్. అండ్ చివరిగా ఫైట్ బర్డ్ అండ్ బర్న్అవుట్. నచ్చిన పని చేస్తున్న గంటల తరబడి ఎంజాయ్మెంట్ ఉన్న ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా బోరు కొట్టడం, బర్న్అవుట్ అవ్వడం సహజం. అలాంటప్పుడు చుట్టూ ఉన్న నాయిస్ను పట్టించుకోకుండా సిగ్నల్ కోసం వెతకండి. అంటే మనం చేస్తున్న పనిలో ఇన్నోవేటివ్గా ఎలాంటి మార్పులు తీసుకురావాలి అనేది దాని గురించి ఆలోచించండి. బర్న్అవుట్ అవడం తగ్గుతుంది. సో ఫైనల్లీ మీరు కూడా ఎలన్ మస్క్ లాగా వర్కింగ్ మెథడ్స్ని ఫాలో అయ్యి ఈ ఎఫిషియన్సీ, ప్రొడక్టివిటీని పెంచుకోండి. మీకు ఈ వీడియోలో బాగా నచ్చిన పాయింట్ ఏంటో కింద కామెంట్ చేయండి. వీడియో కానీ నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.